దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాడు ప్రపంచంలో క్రైస్తవులు ఎన్నో హింసలు పొందుతున్నారండి, ఎన్నో శ్రమలు పొందుతున్నారు, ఎంతగానో బాధించబడుతున్నారు, ఎంతో వేదనలకు గురవుతున్నారు. దాదాపుగా సాధారణంగా దారిద్ర్యంలో ఉన్నటువంటి వారు, పేదరికంలో ఉన్నటువంటి వారు, దీనులు ఎక్కువగా యేసు ప్రభువును నమ్ముకుంటారు. ఎందుకంటే దీనులకు తన కృప చూపిస్తాడు ఆయన. అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప చూపిస్తాడు. కాబట్టి దరిద్రుల దగ్గరికి, దీనుల దగ్గరికి యేసు ప్రభువు వెళ్తారు. డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళరని కాదు. డబ్బున్నా సరే, మంచి స్థితి ఉన్న దీన మనస్సు ఎవరికైతే ఉంటుందో, యథార్థమైన మనస్సు ఎవరికి ఉంటుందో వారి దగ్గర దేవుడు నివాసం చేస్తాడండి. ఎక్కువగా దరిద్రపు స్థితిలో ఉన్నవారే దీన మనస్సు కలిగి ఉంటారు. కాబట్టి వారి దగ్గర దేవుడు నివాసం చేస్తాడు, వారికి రక్షణ కలిగిస్తారు. అయితే ఆ దారిద్రపు స్థితిలో ఉన్నవారు, ఇట్లా రక్షించబడినటువంటి వారు అనేకమైనటువంటి బాధకు, హింసకు, అనేక అవమానాలకు, నిందలకు గురవుతూ ఉంటారు. ఎందుకంటే ఆ వారు నిరీక్షించే దాన్ని బట్టి జనులు హింసిస్తూ ఉంటారు. అయినను వారు నిరీక్షణ వదలక విశ్వాసంతో ఉంటారు. కాబట్టి వారికి అదే ఆశాకిరణంగా మార్చబడి పరలోక రాజ్యం చేరుకుంటారు. వారి ఆశ ఎన్నటికీ నశించదు, వారి నిరీక్షణ ఎన్నటికీ నశించదు అని మనం తెలుసుకోగలం. ఆ మాటలే భక్తుడిడా తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథము 9వ కీర్తన 18వ శరణంలో ఈ రీతిగా రాయబడి ఉంది. 2వ లైన్లో, ఆ బాధపరచబడి వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు. బాధపరచబడి వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదండి. ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయినందుకు బాధపరచబడుతున్నావేమో, ఒకవేళ నువ్వు క్రీస్తుని అంగీకరించినందుకు నిన్ను బాధ పెడుతున్నారేమో, నీ ఇంట్లో వాళ్ళే నిన్ను హింసిస్తున్నారు, నీ ఊరిలో వారు నిన్ను హింసిస్తున్నారేమో, నీ పక్కన వారు నిన్ను హింసిస్తున్నారేమో, అయితే నువ్వు చింతించొద్దు సహోదరుడా, సహోదరి. నీవు నిరీక్షిస్తున్నటువంటి ఆ నిరీక్షణ ఎన్నటికీ నశించదది. ఒకానొక దినమున మన దేవునిని మనము చూస్తాం. ఒకానొక దినమున సజీవులమై దేవునితో ఉంటాము. ఒకానొక దినమున మనము దేవుని సింహాసనం వద్ద, దేవుని రాజ్యంలో యుగయుగాలు సంతోషభరితంగా మనం మార్చబడతాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, బాధించబడుతున్నటువంటి వారలారా, మీ నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదండి. మనము నిరీక్షిస్తున్నటువంటి పరలోక రాజ్యము, మనము నిరీక్షించినటువంటి మన యేసు ప్రభువారు మన వద్దే నిలిచి ఉంటారు. ఈ శరీరం మరణించవచ్చు, ఈ శరీరం హింసలకు గురవ్వచ్చు, కానీ మన ఆత్మను దేవుడు రక్షించండి. ఈ శరీరము హింసకులకు గురవకపోయినా కొంతకాలానికి శరీరం డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇది మన్నే కాబట్టి మన్నైపోతుంది. 70-80 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాల లోపు ఏ మనిషి అయినా బ్రతుకుతాడు. ఆ తర్వాత ఈ శరీరం డిస్ట్రాయ్ అయిపోయింది, ఆత్మ మాత్రం యుగయుగాలు జీవిస్తుంది. మన నిరీక్షణ ఆస్పదం ఏంటంటే మన ఆత్మ రక్షించబడి దేవుని సన్నిధిలో దేవునితో ఉండాలన్నది. అది ఎన్నటికీ నశించదు. కాబట్టి మనం సంతోషించి ఆనందించుదాం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆ నిరీక్షణలో నిలిచి ఉండి పరలోక రాజ్యం చేరుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.